నమస్తేనండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము పిఐ వల్ల బయోటెక్స్, అదేవిధంగా ఇఫ్కో కంపెనీ వల్ల సాగరిక, ఈ రెండిట్లో పంటలపైన ఏది బెస్ట్ పనిచేస్తుంది, దీని స్ప్రే ఎప్పుడు చేయాలి, పంటలపైన ఎప్పుడు చేసినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది, దీని రెండు టానిక్లలో ఎలాంటి న్యూట్రిషన్స్ ఉంది, ఎలాంటి హార్మోన్స్ అనేది ఈ రెండిట్లో ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని డోస్ ఎంత వాడాలి, పంట పైన ఏ సమయంలో ఇది పిచికారి చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది అనేది కూడా మనము ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు పంటలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మీరు చేయండి అన్నమాట. సో బయోటెక్స్లో చూసుకున్నట్లయితే మనకు 100% సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇఫ్కో కంపెనీ వల్ల సాగరికలో కూడా 28% సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో కూడా మనకు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది సేమ్గా ఉంటుంది. బయోటెక్స్లో మనకు సముద్రపు నాచి నుంచి తయారు చేసిన ఒక న్యూట్రిషన్ ఉంటుంది. ఎక్సోఫైలం న్యూడెసమ్ అనేది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో మనకు ఒక సముద్రపు నాచి నుంచి తీసిన ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. అదేవిధంగా సీవీడ్ సాగరికలో కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా సముద్రపు నాచి నుంచి తీసిన కైపో ఫైకస్ ఒక న్యూట్రిషన్ అన్నమాట. ఇది కూడా సీవీడ్ లాగానే ఉంటుంది. ఇది కూడా దీని రెండిట్లో కూడా మనకు సేమ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు సేమ్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనకు 40 రకాల న్యూట్రిషన్స్ అనేది మనకు కనిపిస్తాయి. ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఈ రెండు కూడా మనకు రెండిట్లో కూడా ఈ రెండు టానిక్లలో సీవీడ్లో ప్లస్ సాగరికలో రెండిట్లో ఉంటాయి. సిఎంఎస్, కాల్షియం, మ్యాగ్నీషియం, సల్ఫర్, ఇది కూడా మనకు ఈ రెండిట్లో కనిపిస్తుంది. అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్, 17 రకాల మైక్రోన్యూట్రియన్స్ అనేది మనకు ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లో అదేవిధంగా బయోటెక్స్లో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా అమినో యాసిడ్, ఫుల్విక్ యాసిడ్, హార్మోన్స్ లాంటి న్యూట్రిషన్స్ అనేది మనకు బయోటెక్స్లో ఉంటాయి, సాగరికలో కూడా మనకు ఉంటాయన్నమాట. సో ఇది ఎప్పుడు పంటలపైన పిచికారి చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు మొక్క ఒక స్టార్టింగ్ స్టేజ్లో 15 రోజుల మొక్క విత్తిన 15 రోజుల నుంచి లాస్ట్ స్టేజ్ వరకు మనం ఎప్పుడైనా దీని పిచికారి అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఫ్రూటింగ్ స్టేజ్లో యూజ్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్రూట్ సెట్టింగ్ బాగా రావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో మనకు మంచి బ్రాంచెస్ రావడానికి కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఎక్కువ రోజులు వర్షాలు పడి సడన్లీ వర్షాలు ఆగిపోయినట్లయితే మొక్క ఒక స్ట్రెస్ని గురవుతుంది. అప్పుడు కానీ దీన్ని పిచికారి చేసుకోవడం వల్ల మొక్క స్ట్రెస్ ఫ్రీ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఫ్లవర్ డ్రాపింగ్ని కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఎప్పుడైతే పిచికారి చేసుకోవడం వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా కూడా మనకు ఆపుతుంది. మొక్కని గ్రోత్ రావడానికి, షైనింగ్ రావడానికి, పచ్చదనం రావడానికి కూడా మనకు ఈ బయోటెక్స్ అదేవిధంగా సాగరిక అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీని డోస్ కానీ చూసుకున్నట్లయితే 25 నుంచి 30 ml వరకు ప్రతి 20 లీటర్ పంప్కి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. రేట్ల గురించి కానీ చూసుకున్నట్లయితే రేట్లు ప్రతి ఒక్క మార్కెట్లో తక్కువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని ధర పైన అదైతే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈ రెండు కూడా సేమ్ పనిచేస్తాయి. రెండిట్లో కూడా 40 రకాల న్యూట్రిషన్స్ అనేది మనకు ఉంటుంది అన్నమాట. ఈ రెండిట్లో కూడా 40 రకాల న్యూట్రిషన్స్ ఉండడం వల్ల మొక్కలపైన చాలా బాగా పని అనేది చేస్తుంది అన్నమాట. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకున్నట్లయితే కూడా మీకు బెస్ట్గా ఉంటుంది. మనకు రేటు తక్కువ ధరలో చూసుకున్నట్లయితే సాగరిక రేట్ అనేది కొద్ది వరకు తక్కువ ఉంటుంది. దీని డోస్ కూడా మనకు సేమే వాడాలి కానీ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సాగరిక లేకపోతే మీకు బయోటెక్స్, ఈ రెండు ఇవి కూడా దొరికినట్లయితే ఇవి రెండు కూడా మీరు పిచికారీ చేసుకోవచ్చు. ఇవి ఏ రకాల పంటలలో పిచికారీ చేసుకోవాలంటే మిరప పంట, టమాటో పంట, ఇతర అన్ని రకాల పంటలలో కూడా ఇది మనకు పిచికారీ చేసుకోవచ్చు అనమాట. స్టేజ్ చూసుకున్నట్లయితే ఏ రకమైన సమయంలో కూడా మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో, ఫ్రూటింగ్ స్టేజ్లో, స్టార్టింగ్ మొక్క చిన్న దశలో గ్రోతింగ్ రావడానికి కూడా ఇది మనకు పిచికారీ చేసుకున్నట్లయితే బెస్ట్గా అనేది మనకు పని అనేది చేస్తుంది అనమాట. సో ఇవి రెండు టానిక్స్ వచ్చేసి సేమే ఉంటాయి. రెండు రకాలు దీంట్లో రెండు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు పిచికారీ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.